ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోలని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో భాగంగా శనివారం సందర్భంగా స్వామివారికి సింపుల్గా ఒక పంచె కట్టి మీ అందరూ కూడా చూపిస్తాను. ఈ పంచె కడతాం అనేది చాలా సింపుల్ అండి. చాలా ఈజీగా మనం అందరం కూడా కట్టుకోవచ్చు స్వామివారికి. చూస్తున్నారు కదా, ముందుగా అయితే ఒక చెంగు తీసుకుని ఆ చెంగుని స్వామివారి యొక్క నడుము భాగంలో కట్టాలండి. ఆ తర్వాత వీడియోలో చూపించినట్లుగా అది చుట్టూరు తీసుకువచ్చి ఆ పైన చున్నీ వల్లే వేయాలి. ఆ తర్వాత అసలు ప్రాసెస్ అనేది మొదలవుతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఒక్క రౌండ్ తీసుకొచ్చి ఆ తర్వాత ఆ పంచెను ఆ పైకి చున్నీలాగా వేశాను. ఈ విధంగా వేసినట్లయితే మనకు చున్నీ అనేది రెడీ అవుతుంది. చూస్తున్నారు కదా, స్వామివారు ఈ విధంగా అయితే మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవటమేనండి. కింద మనం లూజ్ పెట్టుకోవటమా టైట్ పెట్టుకోవటం అనేది చూసుకుంటూ ఆ రెండు కలిపి పట్టుకుని ఇక్కడతో పైన అనేది వేసాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వేసాను. ఆ తర్వాత ఆ అది పైన ఉంది కదండి, ఆ చున్నీని మళ్ళీ కిందకి తీసుకొచ్చి ఆ తర్వాత మళ్ళీ ఈ కింద చూపిస్తున్నట్లుగా చూడండి ఇంకో లేయర్ తీసుకొచ్చి ఆ తర్వాత ఆ లేయర్ మీదుగా చేతుల మధ్యలో నుండి తీసుకొచ్చి నడుముకి పెట్టేశానండి, బెల్ట్ లాగా. ఈ విధంగా అయితే సింపుల్గా అయితే స్వామివారి యొక్క అలంకరణ పూర్తయింది. చూస్తున్నారు, జాగ్రత్తగా తీసుకోవాలండి చూసుకుంటూ. కాకపోతే కొన్ని విగ్రహాలకి ఏంటంటే అక్కడ ప్లేస్ ఎక్కువ ఇస్తారు. ఈ విగ్రహానికి అయ్యేసరికి అక్కడ చిన్న హోల్ మాదిరిగా ఇచ్చారు. అప్పుడు మనం చూసుకుంటూ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, చున్నీల్ని ఈ పైన ఇది ఇలా రెడీ చేసుకున్న తర్వాత పంచి కడుతున్నాను చూడండి. ఈ విధంగా ప్రతి శుక్రవారం కూడా అభిషేకం అనంతరము కూడా ఈ విధంగానే అలంకరణ చేస్తూ ఉంటానండి. అలాగే తిరుమలలో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంటుంది. అది మీకు చూపిద్దామని ఈ విధంగా కూడా పంచి కట్టచ్చు అనేది చూపిద్దామని మీకు ఈ వీడియో తీయటం అనేది జరిగింది. ఇంకొంచెం పెద్దది అయితేనండి అటు ఇటు వేసేది కూడా వస్తుంది. కాకపోతే నేను ఇది చిన్నది వాడాను కాబట్టి ఆ తర్వాత ఏం చేశానంటే పైన ఇదల్లే వేశాను, పై కండువాళ్ళే. చూస్తూ ఉండండి వీడియోని. ఎల్లో కలర్లో అసలు ఎంత బాగున్నారండి స్వామివారు అలంకరించిన తర్వాత. ఏ కలర్ కట్టినా కానివ్వండి, వెంకటేశ్వర స్వామి మాత్రం ఆ కలర్లో అద్భుతంగా అందంగా మనందరికీ కూడా దర్శనమిస్తున్నారు. చూడండి, యజ్ఞోపవీతాన్ని వేస్తున్నాను. ఈ విధంగా అయితే సింపుల్గా స్వామివారికి అలంకరణ అనేది చేశాను ఈ శనివారము. ప్రతి శనివారం కూడా ఇదే విధంగా అలంకరణ చేస్తూ ఉంటాను. నా వీడియోలను చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ప్రతి శనివారం ఏదో ఒక విశేషంతో ఏదో ఒక విశేష వీడియోతో మీ అందరికి ముందుకు వస్తా కదా. అదేవిధంగా ఈరోజు స్వామివారిని ఈ విధంగా అయితే అలంకరించాను. ఆ తర్వాత జాజి పూలు ఉన్నాయండి, సన్నజాజులు. ఆ సన్నజాజులు మాల ఒకటి వేశాను. ఈ విధంగా అయితే సింపుల్గా అయితే వేశాను. చూస్తున్నారు కదా, ఆ తర్వాత మల్లెపూలు కనకాంబరాలు కలిపిన మాల ఒకటి ఉందండి. ఈ మాలను క్లాత్తో చేస్తారు కదండి, ఆ మాలను అయితే వేశాను. చూస్తానికి ఎలా ఉండిద్దంటే రియల్ మాల వేసినట్లుగా ఉంటుంది. కనకాంబరాలు మల్లెపూల మాల కట్టి వేసినట్లుగా ఉంటుంది. ఈ విధంగా అయితే స్వామివారిని అలంకరించాను. చూస్తున్నారు కదా, సింపుల్గా స్వామివారిని అలంకరించుకోవచ్చు. మీరు కూడా ఇదే విధంగా ఫాలో అవ్వండి. నా ఛానల్ని రోజు చూసినట్లయితే మీకు రోజుకొక వీడియో చొప్పున మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియోలు వస్తూ ఉంటాయి. నిన్నటి వీడియో తప్పకుండా చూడాలని కోరుకుంటున్నానండి. శుక్రవారం సందర్భంగా కనకదుర్గమ్మ వారి ఫోటోకి అలంకరణ చేశాను. ఆ వీడియో కూడా దయచేసి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా చూడండి. వెంకటేశ్వర స్వామికి కూడా కడతాం. ఫోటో ఉంటే వెంకటేశ్వర స్వామికి ఫోటోకి కూడా ఏ విధంగా కట్టాలనేది త్వరలో ఆ వీడియో కూడా రాబోతుంది. మీరు కూడా దయచేసి అన్ని వీడియోలను కూడా లైక్ చేయగలని కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం.